పాకిస్తాన్ మీద యుద్ధం మొదలైంది. లంజుడుకుల పని అయిపోయింది మామ. నరికి దెంగటమా నా కొడుకుల్ని. మన ఇండియా దెబ్బకి పాకిస్తాన్ దెబ్బకి పాతాళానికి దెంగిద్ది మామ. నరేంద్ర మోడీ మాత్రం ఈ ఒక్క విషయంలో మగోడు అనిపించిండు రా. అమ్మ గుద్ద వాలిపోయి వార్నింగ్ ఇచ్చిండు పాకిస్తాన్ నా కొడుకులకి. ఒకసారి చూడండి. ఆ ఉగ్రవాదులను, ఈ దాడికి సహకరించిన వారిని వారి ఊహకు మించిన శిక్ష పడుతుంది, పెద్ద శిక్ష పడుతుంది. ఇప్పుడు ఆ ఉగ్రవాదుల ఏ ఉనికే లేకుండా అదే మట్టిలో కలిపే సమయం ఆసన్నమైంది. 140 కోట్ల మంది భారతీయుల ఐక్య శక్తి ఆ ఉగ్రవాదుల తలలే లేకుండా చేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాత్రం పాకిస్తాన్ లేపు దెంగటానికి అన్ని ఏర్పాట్లు చేసింది మామ. ఇంకా లంజోడుకుని చంపి దెంగటం ఒక్కటే లేట్ అయిపోయింది. వాళ్ళ బతికి అయిపోయింది. ఇండియా జోలికొస్తే ఏ లంజోడుకునైనా సరే వదిలేది లేదు. ఇది మిగతా దేశాలకు కూడా తెలిసింది ఒక్క ఇన్సిడెంట్ వల్ల. నరికి దెంగటం ఇండియా జోలికి వస్తే ఎవడైనా సరే. పాకిస్తాన్ నా కొడుకులు చాప్టర్ క్లోజ్, పాతాళానికి దెంగటం. పాకిస్తాన్ చాప్టర్ అయితే క్లోజ్ మామ. మనం యుద్ధానికి కూడా రెడీ. ఆ లంజోడుకుని చావ దెంగటం రెడీ. ఊరికిచ్చి చంపి దెంగటమే. అమ్మూరు జాతరలో మేకను బలిచ్చినట్టు మెడకాయ లేపి దెంగటమే పాకిస్తాన్ నా కొడుకులు. వాళ్ళు ఇండియాని టచ్ చేయాలంటే అవతల ఏ దేశం నా కొడుకైనా సరే గజ్జ వనకాలి. అది మన ఇండియా పవర్ అంటే. ఇండియాలో దేశం కోసం ప్రాణాలు ఇచ్చే సైనికులు ఎలా ఉన్నారో దేశం జోలికి వస్తే నరికి దెంగే మొరటోళ్ళు కూడా అలానే ఉన్నారని మిగతా దేశం వాళ్ళకి తెలియాలి. కుక్కను కొట్టినట్టు కొట్టాలి. పాకిస్తాన్ నా కొడుకుని చంపి దెంగాలి. నరికి దెంగాలి.